సంక్రాంతి సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ అంతా కూడా కిటకిటలాడుతుంది. అయితే ప్రయాణికులు ఒకసారిగా వెళ్తున్నారు. అదే రద్దీకి అనుగుణంగా ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎటువంటి అదనపు సర్వీసులు ఏర్పాటు చేశారని మనతో పాటు విశాఖపట్నం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు గారు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుస్తున్నాం. సార్ చెప్పండి, రద్దీ ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? ఎన్ని నడుస్తుంటాయి? అందరికీ నమస్కారం అండి. ఈ సంక్రాంతి 2026 స్టార్ట్ అయ్యేసరికి మాకు లాస్ట్ 4 days నుండి కూడా రద్దీ పెరిగిందండి. నిన్నటి నుండి ఎక్కువ పెరిగింది. మేమంటే లాస్ట్ ఇయర్ అంటే ఈసారి ఒక అదనంగా 600 బస్సుల వరకు అడిషనల్గా ప్లాన్ చేశాము. లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే ఈసారి స్త్రీశక్తి పథకం ఆగస్టు 15 నుండి మన ఆంధ్రప్రదేశ్లో అమల్లో వచ్చింది కాబట్టి స్త్రీశక్తి పథకం వచ్చాక ఆర్టీసీలో వారు కూడా 69 నుండి 95 వరకు ఆక్యుపెన్సీ పెరిగింది. అదేవిధంగా ఈ స్పెషల్ ఆపరేషన్లో కూడా ఎక్కువ మంది ఇక్కడ ఉపయోగించుకుంటున్న స్త్రీలందరూ కూడా స్త్రీశక్తి బస్సులు మాకు 5 రకాలైన బస్సులు ఏది ఉన్నాయో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లి వెలుగు, అదే అల్ట్రా పల్లి వెలుగు, ఇది దాంట్లో ఉన్న కూడా స్పెషల్ బస్సులు అయినప్పటికీ కూడా స్త్రీశక్తి అమల్లో ఉంటుంది. వాళ్ళు తప్పనిసరిగా ఆధార్ కార్డు ఇచ్చేది అమలు చేసుకొని ఈ పథకాన్ని ఉపయోగించుకోవచ్చు. ఓపీఆర్ఎస్ సర్వీస్ తప్పించి మిగతా అన్ని అమల్లో ఉన్నాయి. అదేవిధంగా మేము ఎక్కడికెక్కడ అధికారులన్నీ మన ఉత్తరాంధ్రకి ముఖ్య దారుణమైన ద్వారకా బస్ స్టేషన్లో పకడ్బందీగా మేమైతే ఏర్పాట్లు చేసాం. ఇక్కడ నుండే ట్రైన్స్ నుండి, ఫ్లైట్స్ నుండి అందరూ కూడా ఎక్కడెక్కడ కూడా సంవత్సరం ఒకసారి సొంత ఊళ్ళకి వెళ్ళే అనవాయితీ ఉంటుంది ఉత్తరాంధ్రలో. తప్పనిసరిగా అందరూ ఇంకా ఎక్కువ మంది ప్రయాణం చేస్తున్నారు లాస్ట్ ఇయర్ కంటే. వాళ్ళందరూ కూడా ట్రావెల్ చేసినప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు, సూపర్వైజర్లు కూడా 24 hours కూడా మేము బస్ స్టేషన్లో గస్తీ పెట్టాము. సెక్యూరిటీ సిబ్బందితో ఎక్కడా జామ్ అవ్వకుండా, ట్రాఫిక్ ఏ అవాంఛనీయ సంఘటనలు అవ్వకుండా సెక్యూరిటీ అండ్ పోలీసు వారు కూడా సహకరిస్తున్నారు. వాళ్ళ సహకారంతో ఇన్గేట్లో ట్రాఫిక్ జామ్ లేకుండా జరుగుతున్నాయి. ప్రయాణికులు ఒకటే విజ్ఞప్తి, వాళ్ళు వచ్చినప్పుడు ఒకే బస్సు వచ్చింది కదా అని ఆ బస్సు ఎక్కకుండా తర్వాత కూడా బస్సులు ఉంటాయి, 24 hours ఉంటాయి. మేము ప్రతి టైంలో కూడా క్లియర్ చేసి వెళ్తాం. కొద్దిగా ఒకేసారి లేట్ అయితే అవ్వచ్చు, కానీ ట్రైన్స్ ఒకేసారి వస్తాయి కాబట్టి రద్దీ ఒకేసారి ఉంటుంది. ఆ తగ్గట్టుగా మీరు కూడా ఇచ్చి మీరు పిల్లలతో ఉంటుంటారు. అదేవిధంగా క్రాస్ చేసినప్పుడు కానీ ఎక్కువ బస్సులు బస్ స్టేషన్స్ వస్తాయి. నార్మల్ కంటే 300 ఎక్స్ట్రా బస్సులు వస్తాయి కాబట్టి వాటి ట్రాఫిక్ జామ్స్ ఉంటాయి. అన్ని మధ్యలో వెళ్లకుండా పిల్లలన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని సురక్షితమైన ప్రయాణాన్ని ఏపీఎస్ఆర్టీసీ అందిస్తుంది. కాబట్టి సంక్రాంతి బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. స్పెషల్ బస్సులు 600 కూడా వేశారు. అందులో కూడా స్త్రీశక్తి పథకం అమలు అవుతుంది. అందరూ కూడా వెళ్ళొచ్చు అంటారు. తప్పనిసరి అండి. ఈ 5 రకాలైన బస్సులు ఉన్నాయి. అన్నిటికీ కూడా స్త్రీశక్తి అమలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డు రెడీగా పెట్టుకొని వాళ్ళు ఈ పథకాన్ని ఉపయోగించుకొని, ఇది కూడా సాధారణ ఛార్జీ అండి, సాధారణ ఛార్జీలోనే ఎలా చేస్తున్నాం వాళ్ళకి మన ఆ రకంగా క్లియర్ చేయడానికి మా ఉద్దేశం. ప్రభుత్వ ఆదేశం ప్రకారంగా క్లియర్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశామండి. చూసుకున్నట్లయితే సంక్రాంతి సందర్భంగా ఇప్పటికే 600 అదనపు బస్సులని కూడా ఏర్పాటు చేశాము. దీనిలో ప్రతి ఒక్కరు కూడా స్త్రీశక్తి పథకం కూడా అమలు అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. రద్దీకి తగ్గట్లు ఇతర ఆర్టీసీ అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరిని కూడా సురక్షితంగా ఎక్కించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కూడా చెప్తున్నారు. ఇదే పరిస్థితి అవుట్ స్టూడియో.